అసంఘటిత కార్మికులు కర్షకులు ఇండియాలో 6 లక్షల గ్రామాల్లో పని లేక తెలంగాణలో 12,746 గ్రామాల్లో పని లేక పెళ్ళం పిల్లల్ని ఊర్లో ఉంచి వాళ్ళు చిన్న చిన్న పెద్ద పెద్ద పట్టణాలకు పని కోసం వస్తున్నారు. వీళ్ళు నెలకు 10, 12, 15 వేలకు పని చేస్తున్నారు. రాత్రింబగళ్ళు వేళ పాళ లేక సరైన నిద్ర లేక సరైన వసతి లేక నానా అవస్థలు పడుతూ వాచ్మెన్లుగా దినసరి కూలీలుగా నెలల తరబడి ఏండ తరబడి పెళ్ళాం పిల్లలకు దూరంగా బతుకుతున్నారు. వీళ్లకు నెలకు మిగిలేది 3, 4, 5 వేలు మాత్రమే. ఆ డబ్బును పెళ్ళాం పిల్లలకు ఊర్లకు పంపిస్తున్నారు. 77 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగంలో 14 ఏళ్ల వరకు నిర్బంధ విద్య ఉన్నా ఇప్పటి వరకు వీళ్లకు ఎలాంటి నిర్బంధ విద్య నేర్పలేదు. దేశంలో 90% ఉన్న అసంఘటిత కార్మిక కర్షకుల పిల్లలకు చదువు నేర్పిస్తే అందులో నుంచి ఎంతో మంది మేధావులు పుట్టుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పరుస్తారు. అలాంటి మేధావులను ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాల అసమర్థత వల్ల ఎంతో మంది మేధావులను కోల్పోయాము. ఇప్పటి వరకు పరిపాలించిన కాంగ్రెస్, ఎన్డీఏ మరియు యూడీఏ ప్రభుత్వాల పరిపాలన వల్ల దేశం సర్వనాశనం అయిపోయింది. ఇక నుండి పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే అసంఘటిత కార్మికులకు నెలకు 30,000 జీతం ఇస్తాము. వాళ్ళ పిల్లలందరికీ 25 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి ఒక్కరిని ఫెయిల్ అనేది లేకుండా అందరినీ చదివిస్తాను.